ఉంటుంది ఎసాను మన పుట్టిన చెండి పిల్ల మన పక్కన పాము వస్తుంది ఏమైనా అవుతుంది మనకి పులి వస్తుంది ఏం జరిగినా ఏం భయం ఉండదు ఎసాను చాలా ప్రేమ ఉంటుంది ఏమైనా సాధించవచ్చు ఓకేనా ఏమైనా చేయొచ్చు ఇది చాలా ప్లేన్ చాలా ప్యూర్ కానీ ఇలాంటి మైండ్లోని మనకి కొన్ని భయాలు అనేది ఇవ్వడం జరిగింది ఎవరు మన భయంలో ఉంచాలనుకున్నారు ఎందుకు చాలా మంది సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే మనకి తెలియకుండానే మన లోపల చాలా ఫియర్స్ వెళ్ళిపోయాయి చాలా భయాలు వెళ్ళిపోయాయి చిన్నప్పటి నుంచి ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు మనకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు ఏం ట్రైనింగ్ బాటిల్ని సో మనం ఏమైనా సాధించవచ్చు అలాంటి మైండ్ మన చుట్టుపక్కల ఏం చెప్పారు అబ్బబ్బబ్బా నువ్వు పరిగెట్టద్దు పడిపోతావు నీ వల్ల ఏం కాదు నీకు చేత కాదు ఎంత ఉంటే అంతలోనే ఉండు మంచి ఎంత ఉందో అంత ముడుచుకొని పడుకో నీ ముఖము నీకు అంత సీన్ లేదు నువ్వేం చేయలేవు నీకు అంత ఇది లేదు ఎసాను నువ్వు చేయడం సాధించాలంటే పెద్ద పెద్ద డిగ్రీలు ఉండాలి పెద్ద పెద్ద చదువులు ఉండాలి పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలి పెద్ద పెద్ద నీకు అన్ని ఎడ్యుకేషన్స్ ఉండాలి ఎసాను సో అలాంటప్పుడే నువ్వు సక్సెస్ కాగలవు నీ వల్ల కాదు నీ ముఖం నువ్వేం చెయ్యొద్దు అవునా కదా ఇలా మనకి రకరకాల పరిగెట్టద్దు అక్కడ పరిగెట్టద్దు ఇక్కడ పరిగెట్టద్దు అదెక్కద్దు ఇదెక్కద్దు అమ్మోడు వాడదాం అసలు బయటకు వెళ్ళకూడదు ఎసాను ఇలాంటి రకరకాలుగా ఏం చేశారు మైండ్ని ఇలా కలుషితం చేసేసారు ఇప్పుడు మన మైండ్ ఏముందండి అందరూ అంటే మనకంటూ ఒక లేబుల్ ఉంది ఇక్కడ అందరూ వేసే లేబుల్ మన మైండ్లో తెలియకుండా ఏదో గట్టి ముద్ర పడిపోయింది ఆ ముద్ర వల్ల నేనేం చేయలేనేమో నా వల్ల ఏం కాదేమో అని చెప్పేసి భయంలోకి వెళ్ళిపోయింది మన మైండ్ అంతా పొల్యూషన్ ఇప్పుడు నేనేం చేయలేను నా లైఫ్ ట్రై చేశాను జాబ్లో సక్సెస్ కాలేకపోయాను చదువులో సక్సెస్ కాలేకపోయాను ఎక్కడ ఏం చేయలేకపోయాను నా వల్ల ఏం కాదు అని చెప్పి ఒక మైండ్ సెట్ ఈరోజు ఇక్కడ కూర్చున్నాం ఎసాను మా ప్రయత్నం ఈ 2 days ప్రయత్నం ఏంటంటే మిమ్మల్ని ఒక ప్యూర్గా చేయాలి ఏమైనా చేయగలరు ఏమైనా సాధించగలరని ఒక చెప్పే ఉద్దేశంతో ఇక్కడ మేము ఇక్కడ ఈ ట్రైనింగ్ అన్ని చేయడం జరుగుతుంది అనమాట ఓకే ఇప్పుడు దీన్ని ఎలా మనం పాజిటివ్ చేస్తామంటే పాజిటివ్ ఇన్ఫర్మేషన్తో నువ్వు చేయగలవు నువ్వు చెందగలవు నువ్వు సాధించగలవు నువ్వే లైఫ్లో సక్సెస్ కాగలవు యువర్ ద గ్రేట్ యువర్ డ్రీమర్ యువర్ ఎక్సలెంట్ యువర్ ద టాప్ ఆఫ్ ది వరల్డ్ యువర్ ద గ్రేట్ యువర్ ఎక్సలెంట్ యువర్ ఫినామినల్ నువ్వే సాధించగలవు నువ్వే చేయగలవు నువ్వే చెందగలవు అని చెప్పేసి మనం మంచి మంచి ట్రైనింగ్స్తో ఏం చేస్తే లైఫ్లో సక్సెస్ అవుతావు ఎలా ఉండాలి ఎలా మారాలి ఎలా సక్సెస్ అవ్వాలి ఏం చేస్తే మనకు సక్సెస్ అవుతుంది అని చెప్పి ఇలా మనం ఈ మొత్తం రోజు చేసే ట్రైనింగ్ ప్రాబ్లం మొత్తం మన లైఫ్ అంతా మొత్తం మైండ్ అనేది సో ఇలా మనం మంచిగా పోస్తుంది ఫుల్ ప్యూర్ మైండ్ అయిపోతుందా లేదా ఏమైనా సాధించగలం కదా ఏమైనా చేయగలం కదా మనం సక్సెస్ అవ్వాలంటే పుట్టాం ఎసాను మన పుట్టుకలోనే గెలుపుంది ఎసాను సో అలాంటి సక్సెస్ గురించి ఈరోజు మనం చేస్తామన్నమాట సో నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు యువర్ ద ఫెంటాస్టిక్ యువర్ ద టాప్ ఆఫ్ ది వరల్డ్ యువర్ ద గ్రేట్ యువర్ ఎక్సలెంట్ యువర్ ద ఫినామినల్ పర్సన్ యువర్ ద టాప్ గ్రేట్ ఆఫ్ ది గ్రేట్ పర్సన్ ప్యూర్ అయిపోయింది ఈ 2 days లో మీకు జరగబోయేది ఇదే మీ మైండ్ సెట్ చేంజ్ చేస్తాము ట్రైనింగ్ ఇస్తాము మీకు సక్సెస్ కావాల్సిన క్వాలిటీస్ అన్ని మీలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎవరైతే కష్టపడి పని చేస్తారో నెక్స్ట్ బూట్ క్యాంప్కి ఇక్కడ స్టేజ్ మీద రావచ్చు అటువంటి గొప్ప ఫినామినల్ ట్రైనింగ్ అనేది ఇస్ ద బూట్ క్యాంప్ ఓకేనా సో 2 days ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎక్కడున్నా ఫస్ట్ న్యూట్రల్ అవ్వాలి ఎస్తాను ఇప్పుడు బండి ముందుకెళ్ళాలంటే ఏం చేయాలండి అవునా న్యూట్రల్లోకి వచ్చి గేర్ వేయాలి ఎస్తాను నా మైండ్లో ఏమీ లేదు నాకేమీ తెలియదు అంటే మనకి చిన్నప్పటి నుంచి చాలా చేస్తున్నాం ఈ పక్క వాళ్ళు చేశారు ఆ పక్క వాళ్ళు చేశారు అల్లా చేశారు ఇల్లు చేశారు అలా డబ్బులు ఆఫ్ చేసుకుని ఇక్కడ ఈ డబ్బులు ఆఫ్ చేసుకుని ఆ కంపెనీ పోయింది ఈ కంపెనీ పోయింది ఆడు ఫెయిల్ అయిపోయి ఈడు ఫెయిల్ అయిపోయి ఏముందండి మైండ్లోనే అది ఉంటే సక్సెస్ దొరుకుతుందా ఫస్ట్ దాన్ని తీసేయండి ఈరోజు ఈ ఆపర్చునిటీ ఏంటి ఈ అవకాశం ఏంటి ఈ అవకాశంలో కొన్ని లక్షల మంది జీవితంలో ఎలా మారుతుంది సో ఏంటి కంపెనీ ఏంటి ప్రోడక్ట్ ఏంటి ఈ యొక్క దాని నుంచి ఎలా మనం మనీ తీసుకోవచ్చు ఇదంతా ఎవ్రీథింగ్ ఈ 2 days మీకు నేర్పించబడుతుంది ఎంతమంది రెడీగా ఉన్నారు తీసుకోవడానికి వావ్ గ్రేట్ అండి ఎందుకంటే నేర్చుకోవడం ఏమవుతుందండి ఏమైనా సాధించవచ్చు నేను నేర్చుకోవాలంటే డెఫినెట్గా లైఫ్లో ఫెయిల్ అయిపోతున్నాం అవునా